ఫ్రెండ్స్, మీరు ఈ విషయాన్ని గమనించారా? పెద్ద పెద్ద ఎంఎన్సీ లేదా సాఫ్ట్వేర్ కంపెనీలను రన్ చేసే బిలియనీర్లు మీకు ఎప్పుడు ఇదే చెప్తుంటారు. బాగా కష్టపడండి, డబ్బు సంపాదించండి, 60 ఏళ్ల కల్లా రిటైర్ అయ్యి అప్పుడు మీ నిజమైన జీవితాన్ని ఎంజాయ్ చేయండి అని. కానీ మరొక పక్క వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. వాళ్ళు 70, 75, 80 ఏళ్ల వయసులో కూడా ప్రైవేట్ ఐలాండ్స్ ను కొనడం, రాకెట్లను స్పేస్ కు పంపించడం, కొత్త కంపెనీలను ప్రారంభించడం చేస్తున్నారు. వారు ఆ రిటైర్మెంట్ ప్లాన్ ను మనకు చెప్పి ఆ ప్లాన్ ను వాళ్ళే పాటించడం లేదు. అయితే ఫ్రెండ్స్, ఈ రోజు మీరు ఒక నిజాన్ని తెలుసుకోబోతున్నారు. ఒక్కసారి మీరు తెలుసుకుంటే ఇది ఎంత డార్క్ గా ఉంటుందో మీరే అర్థం చేసుకుంటారు. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూస్తే వాళ్ళు నిజంగా ఎందుకు రిటైర్ అవ్వరో మీరు తెలుసుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడు చెప్పబోయే విషయాలు మీరు నిజంగా అర్థం చేసుకుని ఆచరించగలిగితే పెన్షన్ కోసం రోజులు లెక్కబెడుతూ జీవితం ఒక కారాగార శిక్షలా అనిపించే దుస్థితిలో మీరు ఉండరు. బదులుగా మీరు ఎంతగానో ప్రేమించే జీవన శైలిని సృష్టించుకుంటారు. దాన్ని వదిలి రిటైర్ అవ్వాలనే ఆలోచన కూడా కలగదు. 60, 70, 80 ఏళ్ల వయసులో కూడా యువతకు ధీటుగా, ఉత్సాహంతో, శక్తితో, స్పష్టమైన ఉద్దేశంతో ముందుకు సాగుతారు. స్వేచ్ఛను ఆస్వాదిస్తూ, జీవన ఆనందాన్ని ఆస్వాదిస్తూ నిజమైన అర్థం ఉన్న జీవితాన్ని మీరు స్వయంగా తీర్చిదిద్దుకుంటారు. ఈ అద్భుతమైన భవిష్యత్తు మీకోసం ఎదురు చూస్తుంది ఇప్పుడు మీరు సరైన దారిని ఎంచుకుంటే. ఫ్రెండ్స్, మన అందరికీ చిన్నప్పటి నుంచే ఒక ఆలోచన మన లోపల నాటేశారు. అదే రిటైర్మెంట్ అంటే జీవితం యొక్క గమ్యం అని. బాగా చదువు, మంచి ఉద్యోగం సంపాదించు, 40, 50 ఏళ్లు కష్టపడి పని చెయ్యి, డబ్బు దాచుకో, ఆ తర్వాత జీవితాన్ని ఆస్వాదించు అని చెబుతారు. కానీ నిజానికి మనం గమ్యం చేరేసరికి మోకాళ్ళు నొప్పి పెడతాయి, వెన్ను మడుచుకుంటుంది, మన శరీరం వృద్ధాప్యం దిశగా ముందుకు వెళ్తుంది. ఇది ఆశాజనకంగా అనిపిస్తుందా? అస్సలు కాదు. మరొక పక్క బిలియనీర్లు, వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, వాళ్ళు రిటైర్ అయ్యేంత ఆర్థిక స్వేచ్ఛ ఉన్నవాళ్ళు. కానీ వాళ్ళు మాత్రం రిటైర్ అవ్వడం లేదు. వాళ్ళు వృద్ధాప్యంలోనూ, అంటే 65, 70, 80 ఏళ్ల వయసులోనూ మరింత గట్టిగా పనిచేస్తున్నారు. ఎందుకు? వాళ్ళు కేవలం తక్కువకే తృప్తిపడే స్వభావం గలవాళ్ళ? దానికి అసలైన కారణం ఇంకా లోతైనది. నిజానికి వాళ్ళు ఒక గొప్ప నిజాన్ని తెలుసుకున్నారు. అది ఏంటంటే, నిజమైన ఆనందం, అసలైన సంతృప్తి సముద్ర తీరాన మార్గరెటాలు తాగుతూ కూర్చోవడం వల్ల రాదు. దేన్నైనా సృష్టించడం వల్ల లేదా కంట్రోల్ చేయడం వల్ల, ఇంకా పవర్ వల్ల వస్తుంది అని వాళ్ళు తెలుసుకున్నారు. ఏదో ఒక పెద్ద విషయానికి భాగస్వామిగా మారడం వల్ల వస్తుందని వారు తెలుసుకున్నారు. మరొక పక్క ఇప్పుడు ఉన్న సిస్టమ్ మాత్రం మీకు ఎప్పుడు మీరు 60 రిటైర్ అయి వెళ్లిపోవాలని చెబుతుంది. ఎందుకంటే వారు కొత్త కూలీలకు చోటు కల్పించాలి కాబట్టి. ఇది ఒక యంత్రం లాంటిది. మీరు పని అయిపోయిన తర్వాత మీరు మెల్లగా ఈ వేదిక దిగి వెళ్లిపోవాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అది మీ మంచి కోసం కాదు, అది వాళ్ళకు నచ్చేలా ఉండేందుకు మాత్రమే. అయితే ఫ్రెండ్స్, ఈ రిటైర్మెంట్ అనే ఆలోచనను పూర్తిగా తలకిందులు ఎలా చేయాలో తెలుసుకుందాం. అయితే మనం చేయాల్సింది మన మైండ్ సెట్ ని మార్చుకోవడం. జీవితాన్ని పని చెయ్యి ఆ పైన మానేయి అనే కోణంలో చూడడం మానేయాలి. దానికి బదులు మీరు ఎలా ఆలోచించండి, నేను ప్రేమించే పని చేయాలి, నన్ను ఉత్సాహపరిచే పని చేయాలి, నా జీవన ప్రమాణం వెంట అభివృద్ధి చెందే పని చేయాలని. ఇది మీ 9 to 5 జాబ్ ని జీవితాంతం కొనసాగించమని కాదు. మీరు ఆ పని చేస్తూనే మీ నిజమైన అభిరుచిని కనుగొనాలి. మీరు చేసే ఆ పనిలో మొదట డబ్బు రాకపోయినా మీరు చేసేందుకు ఇష్టపడే పని అయి ఉండాలి. అది ఒక చిన్న సైడ్ హజిల్ కావచ్చు, లేదా మీకు ఎంతో ప్రాముఖ్యమైన విషయంపై ఒక బిజినెస్ ను నిర్మించడం కావచ్చు, లేదా మీరు ఎప్పుడూ అడాప్ట్ అయ్యేలా, నేర్చుకునేలా మీ స్కిల్స్ ను పెంపొందించుకోవడం కావచ్చు. రిటైర్మెంట్ అనేది పని నుండి పరారయ్యే మిషన్ లాగా కాకుండా మీరు స్వేచ్ఛగా తీసుకునే ఒక నిర్ణయం లాగా ఉండాలి. మీరిప్పుడు 30, 40, 50 ఏళ్ల వయసులో ఉన్న ఇప్పటికీ అది ఆలస్యం కాదు. మీరు మిమ్మల్ని ఇలా ప్రశ్నించుకోండి, నేను ఇప్పుడు ఏది నిర్మించుకుంటే అది 70 ఏళ్ల వయసులో కూడా నాకు ఇష్టంగా ఉంటుందని. అయితే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పబోయే ఈ చేదు నిజం అంటే మీరు ఆశ్చర్యచకితులు అవుతారు. అదేంటంటే, బిలియనీర్లకు అసలు రిటైర్ కావడం అంటే ఏమిటో కూడా గుర్తించరు. ఎందుకంటే వాళ్ళు 3 గొప్ప లక్ష్యాల కోసం జీవితాంతం పరిగెడుతుంటారు. అవి లక్ష్యం, శక్తి మరియు ప్రపంచంతో ఆడుకోవడం. మొదటిగా లక్ష్యాన్ని చూస్తే వాళ్ళు తమ ఉనికిని ప్రాముఖ్యంగా మార్చాలని ఆశిస్తారు. వాళ్ళు తర్వాత కూడా ప్రపంచాన్ని ప్రభావితం చేసే ఒక గొప్ప వారసత్వాన్ని వదిలిపెట్టాలనుకుంటారు. ఆ తర్వాత శక్తి. ఇది వయసుతో తగ్గదు, నిజానికి ఇది పెరుగుతుంది. సంపత్తి కూడా గతి అంటే ఇష్టపడుతుంది. ఒక్కసారి సంపదను నిలిపివేస్తే దాని ఊపు కూడా తగ్గిపోతుంది. అందుకే శక్తి ఎప్పుడు సాగుతూ ఉండాలని చూస్తారు. ఇక మూడవది ప్రపంచంతో ఆడుకోవడం. డబ్బు సమస్య కాకపోయిన తర్వాత జీవితం ఒక ఆటగా మారుతుంది. మరింత పెద్ద సాహసపూరిత ఆటలు ఆడడం మొదలవుతుంది. ఇది వాళ్లకు మత్తుగా, ఉల్లాసంగా అనిపిస్తుంది. ఒక్కసారి ఎలాన్ మస్క్ ను ఉదాహరణగా తీసుకోండి. అతను మల్టీ బిలియనీర్. చక్కగా ఒక ప్రైవేట్ దీవెను కొనుక్కుని జీవితాంతం విలాసంగా జీవించవచ్చు. కానీ అసలు సంగతి ఏంటంటే, అతను స్పేస్ ఎక్స్, టెస్లా, న్యూరాలింక్ ఎక్స్ లాంటి జైగాంటిక్ కంపెనీలను ఒకేసారి నిర్వహిస్తూ వారానికి 80 గంటల పైగా పనిచేస్తున్నాడు. లేదా వారన్ బఫెట్ ను చూడండి. 90 ఏళ్ల వయసులో కూడా బోర్డు మీటింగ్లకు హాజరయ్యి $1 బిలియన్ డీల్స్ కుదుర్చుకుంటూ పబ్లిక్ స్పీచెస్ ఇస్తూ ఉన్నాడు. 35 ఏళ్ల వయసులో రిటైర్ అవ్వచ్చు, కానీ ఆయన అలా చేయలేదు. ఎందుకంటే ఆయన దృష్టిలో ఆట ఇంకా కొనసాగించాలనుకుంటున్నాడు. ఇకపోతే మూడవది ఓప్రాన్ గురించి తీసుకోండి. $2 బిలియన్ కంటే ఎక్కువ నికరాస్తి ఉంది. ఇక జీవితం మొత్తం ప్రశాంతంగా గడపచ్చు. కానీ ఆమె ఇంకా కొత్త షోలు ప్రొడ్యూస్ చేస్తుంది, పుస్తకాలు రాస్తుంది, కొత్త నాయకులను మార్గదర్శనం చేస్తుంది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, వాళ్ళు జీవించడానికి పని చేయరు, జీవన ఉత్సాహాన్ని నిలుపుకోవడానికి, ప్రపంచంపై ప్రభావం చూపిస్తూ ఉండడానికే పనిచేస్తారు.
చేస్తుంటారు. ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏంటంటే చాలా మందికి చిన్ననాటి నుండే కేవలం జీవించడానికే పని చేయమని నేర్పుతారు. చివరకు ఆరోగ్యం చేదోని వరకు పనిచేసి తరువాత కొద్దిపాటి పొదుపుతో మిగిలిపోయే జీవితాన్ని ఆశతో జీవిస్తారు. కానీ బిలియనీర్లు అలా కాదు. వాళ్ళు జీవ చైతన్యాన్ని వెంబడిస్తారు, కేవలం బతకడానికి కాదు. అందుకే వారు ఎక్కువ కాలం ఆరోగ్యంగా బ్రతుకుతారు, గట్టిగా ఆలోచించగలుగుతారు. 75 ఏళ్ల వయసులో కూడా 55 ఏళ్ల వ్యక్తికి అనిపించేది కన్నా ఎక్కువ ఉత్సాహంగా జీవిస్తారు. ఫ్రెండ్స్, ఇవాళ నుంచి ఒక చిన్న మంచి నిర్ణయం తీసుకోండి. మిమ్మల్ని మీరు ఎప్పుడు రిటైర్ అవుతానో అని అడగడం మానేయండి. బదులుగా ఇలా ఆలోచించండి, నేను ఇప్పుడు ఏం నిర్మించగలను, ఏం సృష్టించగలను, దానివల్ల రిటైర్మెంట్ అవసరమే ఉండదన్న స్థితికి ఎలా చేరుకోగలనని. ఎందుకంటే నిజమైన కళ పరాయి బారిన పని నుండి తప్పించుకోవడం కాదు, మీరు చేసే పనిలో అంతగా మునిగిపోయి దాన్ని వదిలేయడం, శిక్షలో అనిపించేంతగా ప్రేమించడం. అదే నిజమైన లక్ష్యం. ఒక చిన్న మెట్టు వేయండి, కొత్త నైపుణ్యాలు నేర్చుకోండి, మీ వ్యాపారాన్ని ప్రారంభించండి, మీ కళల ప్రాజెక్ట్ ను ప్రారంభించండి, మీకు ఎప్పటికీ ఆడాలనిపించే ఆటను గుర్తించండి. గెలవాలని కాకుండా ఆడడంలోనే ఆనందం దొరికే ఆటను, పారిపోవాలనే ఆశతో కాదు కొనసాగించాలనే ఉత్సాహంతో ముందుకు సాగండి. మీరు సరిగ్గా సరైన సమయంలో ఉన్నారు. ఇప్పుడు మీ టైం వచ్చింది. చివరిగా ఈ వీడియోకి కన్క్లూజన్. మీకు త్వరగా రిటైర్ అవ్వచ్చని కలలు అమ్మిన వాళ్ళు తామేమీ నిజంగా ఆ కళను నమ్మలేదు. వాళ్ళకు తెలుసు జీవితం అంటే కేవలం పని చేసి ఆ పైన ఆపేయాలనే ఆలోచన కాదని. నిజమైన జీవితం అంటే అదే ప్రవాహంగా సాగిపోయే సాగరం లాంటిది. అది ఆగదు, దానిని ఆపలేం. కాబట్టి తదుపరిసారి ఏదైనా బిలియనీర్ మీ ముందు జీవితం ఎలా జీవించాలని ఉపదేశాలు ఇస్తున్నప్పుడు నేను చెప్పిన విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇది 60 ఏళ్లకు రిటైర్ అవ్వడం గురించి కాదు. ఇది ప్రతి దశలో, ప్రతి దశాబ్దానికి పూర్తి స్థాయిలో గెలవడం గురించి. మీరు గర్వపడే జీవితం నిర్మించండి. మీలోని ఆసక్తిని గాలికి వదలకుండా పట్టుకోండి. మీలోని ఆకలిను ఎప్పుడూ ప్రకటంగా నిలుపుకోండి. ఈ ప్రయాణం ప్రేమతో, శ్రద్ధతో సాగిస్తే ఒక్క రోజు కూడా రిటైర్ అవ్వాలనే అవసరం మీకు ఉండదు. ఎందుకంటే అప్పటికే మీరు ప్రేమించే జీవితం జీవిస్తూ ఉంటారు.